హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెంతికూర పొటాటో ఫ్రై అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది, ఒక కట్ట మెంతికూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పొటాటోలు అయితే ఉడకబెట్టి తోలు తీసి పక్కన పెట్టాను అనమాట. బాండీలో కొంచెం మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగినాక ఉల్లిపాయలు వేసుకుని, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కొన్ని వేసాను. ఈ విధంగా మొత్తం అన్నీ వేయించుకోవాలి. ఇలాంటి ఇనప బాండీల్లో ఏంటంటే బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంటే ఏ కూరకైనా టేస్ట్ అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేస్తున్నాను అనమాట. ఇది కూడా వేగిన తర్వాత మనం పెద్ద ఆకు ఉంటుంది కదా, మెంతికూర, ఆ ఆకు అయితే తీసుకున్నానండి. ఒక కట్ట, పెద్ద కట్ట. ఆ కట్ట మొత్తం కట్ చేసుకొని ఆకులు మాత్రమే వేసాను అనమాట. ఈ విధంగా ఆకులన్నీ వేయించుకోవాలి, మగ్గిపోతాయి ఆకులు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టిన బంగాళదుంపలే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, ఆకు చూసారా ఎంత మగ్గిపోయిందో. ఈ ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు ఈ సైజు కట్ చేసుకోవాలన్నమాట. ఇందులో వేసేసుకొని సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇంకా మసాలా పౌడర్స్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం మాత్రం, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేను జీలకర్ర పొడి మాత్రమే వేసాను. కారం, మీద దాడి చేసిన అధికారులు విధులు నిర్వహించిన అడ్డుకున్న చాలా కఠినమైన చర్యలు ఉన్నాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను గవర్నర్ బాబా దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ కులానికి సంబంధించి పెట్టాను, రిలీజియన్ కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్